హాయ్ హలో వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ టు నర్తనశాల. కలపాలి నీకు నాకు ప్రేమని ఊరు వాడ చెప్పాలి నీకు నాకు ప్రేమని బ్యాక్ టు బాస్ థీమ్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గెటప్ వేశారండి. కానీ నెక్స్ట్ వచ్చే జంట వేసిన గెటప్ గాడ్ ప్రామిస్. నేనైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన పేరు చెప్పేంతగా ఆయన నేను గుర్తుపట్టలేదు. ఆవిడనైతే ఇంకా నేను చూడలేదు కాబట్టి ఆవిడ ఎలా వస్తారో నాకు తెలియదు. కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు మాత్రం సంతోష్ పవన్ అండ్ జ్యోతిరాజ్. వీళ్ళు ఏ పాటకు చేస్తున్నారంటే ఆయన ఏదో పోయిందంటండి, ఆయన ఎవరో దోచుకున్నారంట, అది ఆయన ఇక్కడికి వచ్చి ఎత్తుక్కుంటాడంట. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సంతోష్ పవన్ అండ్ జ్యోతిరాజ్. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటే bebo 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 be ikawa aking bebo 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 be ikaw ay తరింతును నీ చల్లని చరణముల నీడలోన పూల దండవోలే కర్పూర కళికవోలే ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంఖ్యలను వేసినావు నన్ను దోచుకొందువటే. Let's play the dance. okay 1 2 3 4 పిల్ల ఉంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే దారుకుంది దానికట్ట పంపేది గుట్టు కబురు దానికట్ట తెలిపేది గుండె గుబులు పూత పట్టి పూతకొచ్చే పిట్ట బగలు వేటగాడు పేటకంత నీటుగాడు బాటమైన వన్నెకాడు వాడి వెంట పంపేది గాలి కబురు పంపలేక వేసిస్తే చింత చిగురు ఆడు ఏడు గోడురిగే పట్ట పగలు పిల్ల ఉంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే జారుకుందే ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే
అంటే దీపావళికి మందుగుండు సామాన్లు ఉంటాయే, ఫైర్ క్రాకర్ షాపు, అందులో బై మిస్టేక్ ఎవడ నగిపులు పడేస్తే ఇలాగే ఉంటుంది తెలుసా? అలా ఉంది చక్కగా స్టేజ్ మీద. ఏం పేయలేరండి, ఏం పేయలేరు. సూపర్ పర్ఫార్మెన్స్. వినీత్ గారు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాస్ట్యూమ్ ఇది, చాలా గ్లిటరింగ్గా ఉంది. అండ్ ఐ లైక్ ద మ్యూజికల్ గ్రాఫ్ ఆల్సో, ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. వెరీ హెవీ డాన్సింగ్. అండ్ జ్యోతి గారు మీరు చాలా బాగా చేశారు. లైక్ యూ గ్రేస్ఫుల్ విత్ ఎనర్జీ, దట్ వాస్ బ్యూటీ. అండ్ అఫ్ కోర్స్ సంతోష్ పవన్ గారు కూడా, కానీ ఇంకా కొంచెం ఐ థింక్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్టైల్ అ లిటిల్ మోర్. Definitely it was a very refreshing performance. I think I should give you a silver for this. సిమ్రన్ గారు. Santosh Pawan and Jyoti Raj. Well done. It was a nice performance. Jyoti, meeku baga చాలా బాగా మెమరీ ఉంది అండ్ యు ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ డాన్సర్స్. యు ఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ డౌన్, యు ఆర్ జస్ట్ లుకింగ్ స్ట్రేట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి మీకు, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అండ్ ప్లస్ ఐ థింక్ పవన్ యూ హ్యావ్ టు మ్యాచ్ చేయాలి మీరు జ్యోతికి. ఇట్ వాజ్ ఓకే, ఇట్ వాజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ అండ్ గెట్ అ సిల్వర్ స్టార్. ఇద్దరు జడ్జెస్ దగ్గర నుంచి సిల్వర్ స్టార్స్ వచ్చాయి, అంటే సూపర్ స్టార్ వచ్చింది. మీతో ఈ బ్యాక్ టు ద పాస్ట్ థీమ్ ఫినిష్ అయిపోయింది మీ పర్ఫార్మెన్స్తో. సో ఇక ఫైనల్ రిజల్ట్స్ ఉన్నాయి, ఏం టెన్షన్ పడకండి. మేహూన్ అందుకే టెన్షన్ నాకు. మా ఈ షోలో బ్యాక్ టు పాస్ట్ అనే థీమ్ ఇచ్చాం మా ఈ 11 జంటలకి. మొత్తం ఈ 11 జంటల్లోంచి ఇప్పుడు ది బెస్ట్ పర్ఫార్మర్కి స్టార్స్ అందజేయబోతున్నారు మా జడ్జెస్. చాలా మంది చాలా వెరైటీగా గెటప్పులతో, కొరియోగ్రఫీతో, డిఫరెంట్ క్రియేటివిటీ కాన్సెప్ట్లతో ఈ థీమ్లో మన ముందుకు వచ్చారు ఈ 11 పేర్స్. సో వీళ్ళల్లోంచి ది బెస్ట్ ఎవరు? టాప్ లిస్ట్లో ఉన్న వాళ్ళు 3 జంటలు. కానీ ఆ 3 జంటల్లోంచి ది బెస్ట్ టాపర్ ఆఫ్ ద థీమ్, నర్తనశాల స్టార్ థీమ్ ఎవరిది అనేది తెలియాలంటే ఆ 3 జంటల్ని వేదిక మీదకి పిలవాలి. సో కెన్ వి హ్యావ్ నిరుపమ్ అండ్ శ్యామల ఆన్ టు ద స్టేజ్. Yes, the Black Raja and Black Rani, Kalyan and Neha. ఇంకో 3వ జంట, వాళ్ళు కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ దే ఆర్ విశ్వ అండ్ అలేఖ్య. సో 3 జంటలు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ థీమ్ కి, బ్యాక్ టు ద పాస్ట్ థీమ్ కి. వెరైటీ కాన్సెప్ట్ తో, వెరైటీ కాస్ట్యూమ్ తో, సూపర్ కొరియోగ్రఫీ. ఫస్ట్లీ మీ ముగ్గురికి, ఈ ముగ్గురులో ఆ టాపర్ ఎవరు, ఎవరికి ఆ స్టార్స్ రాబోతున్నాయి అనేది మా జడ్జెస్ చేతిలో ఉంది. కాబట్టి కెన్ వి హ్యావ్ జడ్జెస్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సిమ్రన్ గారు, వినీత్ గారు ప్లీజ్. సో జడ్జెస్, ఈ 3 జంటలు టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మనందరం చూసాం, బాగా ఎంజాయ్ చేసాం. కాబట్టి ఈ ముగ్గురులోంచి ది బెస్ట్ థీమ్ టాపర్ ఎవరు? స్టార్ ఆఫ్ బ్యాక్ టు ద పాస్ట్. జస్టిస్ టు ద సాంగ్ చేసేవాళ్ళు, జస్టిస్ టు ద బ్యాక్ టు ద పాస్ట్ చేసేవాళ్ళు విశ్వ అండ్ అలేఖ్య. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. సో ఇక్కడ వరకు హ్యాపీ. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టాస్ అన్నాక హెడ్స్ ఉంటుంది, టైల్స్ ఉంటుంది, గేమ్ అన్నాక లాస్ ఉంటుంది, విన్ ఉంటుంది. అలాగే బెస్ట్ పర్ఫార్మర్ గురించి మాట్లాడుకున్న తర్వాత డేంజర్ జోన్లో ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. సరైన టైంకి పర్ఫామ్ చేయలేక, సరైన టైంకి క్లమ్జీ పర్ఫార్మెన్స్ ఇచ్చో, సరైన టైంకి స్టెప్స్ గుర్తురాకు, ఆ మినిట్లో ఏదైనా జరుగుండొచ్చు. వాళ్ళు మిగతా వాళ్ళలాగే ఈక్వల్గా ప్రాక్టీస్ చేస్తుంటారు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ కష్టపడి ఉంటారు. కానీ ఆ మూమెంట్లో అక్కడ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇచ్చుండకపోవచ్చు. ఆన్ ఆల్ దోస్ గ్రౌండ్స్, ఆ రీజన్స్ ప్రకారం, ఈ స్టేజ్ మీద ఆ 3 minutes వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ప్రకారం, జడ్జెస్ పాయింట్స్ అండ్ స్టార్స్ ప్రకారం వీ హ్యావ్ 2 pairs. 2 జంటలు డేంజర్ జోన్లో ఉన్నాయి.
ఆ ఇద్దరిలోంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో జడ్జెసే చెప్తారు. సో ఫస్ట్లీ రవికృష్ణ అండ్ లహరి. ఆనంద్ రాజ్ అండ్ రమ్య. సో రమ్య అండ్ ఆనంద్ రాజ్, లహరి అండ్ రవికృష్ణ. మీ ట్రై మీరు ఇచ్చారు, మీరు నేర్చుకున్నది, మీకు కుదిరినంత పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వగలిగారు. ఎవ్రీబడి హ్యాస్ అ రీజన్, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కానీ యాజ్ జడ్జెస్ సే, యాజ్ ఐ సే, యాజ్ ఎవ్రీ పార్టిసిపెంట్ సే, ఆ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ టైంలో అది కరెక్ట్గా సెట్ అయిపోవాలి, కరెక్ట్గా రావాలి. ఇక్కడున్న ఈ 11 జంటల్లోంచి ఓన్లీ 6 జంటలు మాత్రమే నర్తనశాలకు ఎంటర్ అవ్వబోతున్నారు. నర్తనశాల అదొక డాన్స్ దేవాలయం. ఆ దేవాలయంలోకి ఎంటర్ అవ్వాలి అంటే ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇక్కడ ఇవ్వాలి. అందుకే మా జడ్జెస్ మీలోంచి ది బెస్ట్ 6 జంటల్నే నర్తనశాలకి పంపించాలి అని డిసైడ్ చేశారు. అందుకే సాంగ్ సెలెక్షన్, కాస్ట్యూమ్ సెలెక్షన్, మీరు ఎంచుకునే కొరియోగ్రఫీ, ఆ స్టెప్పులు, ఆ టైమింగు, మీ ఇద్దరి మధ్యలో ఉండే కెమిస్ట్రీ, ఇవన్నీ అకౌంట్లోకి తీసుకుని జడ్జెస్, ఎందుకంటే థీమ్కి వాళ్ళు స్ట్రిక్ట్గా అవ్వాలి, థీమ్కి ఫిల్టర్ చేయాలి అంటే, ది బెస్ట్ వాళ్ళని అక్కడ ఉంచాలి అంటే వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకోక తప్పదు. సో ఇక్కడున్న ఈ ఇద్దరు జంటల్లోంచి ఏ జంట సేఫ్గా నెక్స్ట్ థీమ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు, ఏ జంట ఇక్కడ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు, జడ్జెస్ డిసైడ్ చేసి చెప్పే లోపల ఫస్ట్లీ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. మీకు ఎలా అనిపించింది జర్నీ? మేము చూసామండి, పెర్ఫార్మెన్స్ చూసాం. మేమే ఏదో బెస్ట్ చేసామని అనుకున్నాం, కానీ ఒకళ్ళ మించిన ఒకళ్ళు చూస్తే మా కళ్ళు సరిపోలేదు అసలు. నిజంగా చెప్తున్నాం, ఒకవేళ లక్ మాది వెళ్ళామంటే ఈసారి వాళ్ళని చూసాను. ఇప్పటికైనా మేము ప్రాక్టీస్ ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం. కానీ వాళ్ళు చూస్తుంటే ఒకరు మించిన ఒకరు, అబ్బా మాటల్లో రావట్లే, చూస్తేనే కన్నుల పండుగగా ఉంది. రమ్య, ఇంతకుముందు నేను సోలోగా చేస్తున్నాను. యాక్చువల్గా ఇలాంటి షోస్లో పార్టిసిపేట్ చేశాను సోలోగా. ఆ ఎక్స్పీరియన్స్ వేరు, అండ్ కపుల్గా చేసేది చాలా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే సోలోగా చేసినప్పుడు ఒకవేళ మనం ఏమైనా మిస్టేక్ చేసినా ఇలా అనేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, అది తెలియదు. కానీ ఇక్కడ తెలిసిపోతుంది మనం తప్పు చేస్తున్నాం, తిని కూడా తప్పు చేస్తున్నా, జరిగిపోతున్నాం. చాలా కష్టంగా ఉంది ఇది. సో ఇట్ సైడ్ పరిస్థితి ఏంటి, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ షో, డాన్స్ షో. అండ్ ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఉంటే నాకు చాలా లక్కీ అనుకుంటున్నాను. అండ్ మా కో ఆర్టిస్ట్ అండ్ అంత పెద్ద జడ్జిల ముందు ఇక్కడ పర్ఫామ్ చేయడం, ఛాన్స్ రావడమే చాలా కష్టం. మేబీ వచ్చినందుకు ప్రూవ్ చేసుకోలేకపోయాం. ఉంటే కనుక డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటే ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. సార్ నేను చూస్తుంటే అసలు సెట్లో నా తర్వాత నువ్వే యంగెస్ట్ అనిపిస్తున్నావు. సో లహరి గారు మీరేమంటారు? నా ఏజ్ గురించి కాదు, ఈ షో గురించి. ఏజ్ ఇప్పుడు అక్కర్లేదు. ఓకే, యా. అయినా నీ ఏజ్ గురించి మాట్లాడేంత వాళ్ళు మేము చిన్నవాళ్ళం కదా. లహరి గారు ఏమనుకుంటున్నారు షో గురించి? నర్తనశాలలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము షూటింగ్లో ఫ్రెండ్స్ అందరం కలుస్తూ ఉంటాం, కానీ ఇలా మళ్ళీ అందరం కలిసి ఇలా పర్ఫామ్ చేయడం, అండ్ నా సీరియల్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా అందరితో కలిసి చేయడం. అండ్ కాంపిటీషన్, వాళ్ళతో కాంపిటీషన్, బట్ మేము వాళ్ళతో పాటు సమానంగా చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ బీభత్సమైన డాన్సర్లు కూడా ఉన్నారు. ఇక్కడున్న ఈ 2 జంటల్లోంచి ఎవరు వెళ్ళిపోయినా సరే మాకు బాధే, ఎవరున్నా ఎవరు ముందుకు వచ్చినా మాకు ఆనందమే. కానీ అసలు విషయం ఏంటంటే ద గేమ్ షుడ్ గో ఆన్. వీళ్ళలోంచి ఒక జంట బయటికి వెళ్తున్నారు. మీ అందరి మధ్యలో ఇంత మంచి ర్యాపో ఉండడం, ఇంత మంచి స్పోర్టివ్ స్పిరిట్తో మీ అందరూ ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు వీ షుడ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 2 జంటల్లోంచి జడ్జెస్, నాకు తెలిసి ఇంకెప్పుడు ఇలాంటి హ్యాపీ ఎండింగ్ రాదేమో, అంత అద్భుతమైన హ్యాపీ ఎండింగ్ వచ్చింది. సో ఏ జంట ఈ వేదికను వదిలి వెళ్ళబోతున్నారు? డిసిజన్ చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, బట్ యాజ్ పర్ రూల్స్ తప్పదు. ఆనందరాజ్ అండ్ రమ్య, ఐఎమ్ సారీ, you are not eliminated. I'm very happy. Thank you. కంగ్రాచులేషన్స్. మీరు వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అసలు అనుకోలేదు. రవికృష్ణ గారు, లహరి గారు, యు ఆర్ వెరీ యంగ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. మీకు ఎన్నో సాధించాలి. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ ఐఎమ్ షూర్ మిమ్మల్ని బిగ్ స్క్రీన్లో స్పార్క్లింగ్ స్టార్స్గా మేము చూద్దాం డెఫినెట్లీ. అది తెలిసింది మీ యూనో దట్ పాజిటివ్ వైబ్ ఆన్ యువర్ ఫేస్ షోస్ దాట్. డెఫినెట్లీ ఇది ఒక, నేను చెప్పినట్టు ఇది ఒక వార్మింగ్ అప్ జోన్, ఒక ఎక్స్పీరియన్స్ అంతే. సో దీన్ని బట్టి మీరు ఇంకా యూనో యూ కెన్ ట్రైన్ అండ్ యూ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ. యూ ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ లహరి గారు. బట్ అన్ఫార్చునేట్లీ
ఈ రోజు పర్ఫార్మెన్స్లో ఏదో బ్యాడ్ లక్ వచ్చింది అంతే. సో ఆ పర్ఫార్మెన్స్ కాబట్టి మనం ఇలా జడ్జ్ చేశారు. సిమ్రన్ గారు చెప్పినట్టు చాలా మనసు కష్టంగా ఉంది అలా చెప్పడానికి. బట్ వెన్ యూ గో బై ద లా ఆఫ్ ద షో, ఇట్స్ అ గేమ్. సో ఇట్ హ్యాస్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సైడ్. And it's so wonderful to have met you in this show. And even we are so happy, sir. ఎందుకంటే ఈ షోలో చేసినప్పుడు ఫస్ట్ కపుల్ పర్ఫార్మెన్స్లో మీరే మాకు గోల్డ్ స్టార్ ఇచ్చారు సార్. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. కొంతమంది అంత బాగా చేశారు అప్పుడు, చాలా బాగా చేశారు. బట్ లేటర్ ఆన్ సాంగ్ థింగ్ అండ్ అదర్ దానివల్ల మొత్తం ఇదైపోయింది. I told you it's just an experience. Yes. Please take it in the positive side. You have a great future. God bless. Thank you so much, sir. Thank you. Thank you, Larry. Thank you, Ravi Krishna. All the best. Good luck. And thank you for entertaining us. మమ్మల్ని ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు, ఈ షోకి వచ్చినందుకు, ఎనీ థీమ్స్గా. వీఆర్ సో హ్యాపీ టు సీ యూ అండ్ హోప్ టు సీ యూ సూన్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సో కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ థీమ్కి ఎంటర్ అయిపోతున్నారు మీరు. అండ్ నెక్స్ట్ థీమ్లో ఇక్కడ ఉండకుండా అక్కడే ఉండి చప్పట్లు కొట్టేలాగా మంచి పెర్ఫార్మెన్స్ ఇద్దాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న కోరిక. ప్లీజ్ మ్యామ్తో సార్తో ఒక్క స్టెప్ వేయాలి. సిమ్రన్ గారు, వినీత్ గారు, ప్లీజ్. స్మాల్ రిక్వెస్ట్. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారులో. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. సూపర్గా ఎంజాయ్ చేసాం, సూపర్ ఎంటర్టైన్మెంట్ మీకు ఇచ్చాం. ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అండ్ లెన్ టాటా, సీ యూ, బాయ్ బాయ్. థీమ్ కాన్సెప్ట్ స్నేహం నాది, ప్రేమ నాది, ఆపైన ద్రోహం నాది. నీ కొంత వింటుంది. శృంగార వీరా, శృంగార వీరా, రణధీరా, నాజ్ఞతోటి నా వెంటరారా, ఆశ ఘోష వీరరా. You have to have presence of mind. Prashanti was totally dull.